ఒక బ్రాండ్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు 0 నుంచి 1కి తక్కువ బడ్జెట్ లో మనం చేసుకోగలిగే కెపాసిటీ ఉందని. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే కస్టమర్ మైండ్లో మన పేరు చూసినప్పుడు వచ్చే వైబ్ కానివ్వండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. చాలా మంది మిస్లీడ్ అయ్యేది ఇక్కడే. ఏదో ఒక పేరు పెట్టేసుకొని వెళ్ళిపోదాము, ఏదో ఒక పేరు పెట్టేసుకొని చూసేసుకుందాం అనుకుంటారు. కానీ ఫస్ట్ థింగ్ యూనిట్ టు అండర్స్టాండ్ మన ప్రొడక్ట్ ఏంటి, అది ఏ ఇండస్ట్రీకి వెళ్తుంది, ఏ కేటగిరీని క్యాటర్ చేస్తుంది, ఏ టార్గెట్ ఆడియన్స్, ఏ కస్టమర్స్ మన ప్రొడక్ట్ కొనబోతున్నారు అనేది మీరు లిస్ట్ రాసుకోకుండా మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే మీ డబ్బులు వృధా చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే అసలు యూ రైట్ డాష్ బోర్డ్. ఒక డాష్ బోర్డు మీకు బిజినెస్కి బ్రాండ్గా తీసుకెళ్ళడానికి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసేసుకోండి. ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏం ప్రొడక్ట్స్ అమ్ముదాం అనుకుంటున్నారు, నెక్స్ట్ వాటి ప్రైసింగ్ టెంటేటివ్గా ఎలా పెడదాం అనుకుంటున్నారు, దాని తర్వాత రీటైల్కి వెళ్దాం అనుకుంటున్నారా, బిజినెసెస్కి అమ్ముదాం అనుకుంటున్నారా, యాజ్ వెల్ as కస్టమర్స్కి అమ్ముదాం అనుకుంటున్నారా, వెరీ క్లియర్గా మీరు డిటర్మైన్ చేసుకోండి. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ అది కొంచెం అప్డేట్ అవుతూ ఉండొచ్చు. కానీ ఇనీషియల్గా మనం చేసుకునే ప్లాన్ బట్టి మనం ఎటువంటి పొజిషనింగ్ చేసుకుంటున్నాం మార్కెట్లో, అఫోర్డబుల్గా వెళ్తున్నామా, ప్రీమియంగా వెళ్ళాలి, అల్ట్రా ప్రీమియంగా వెళ్ళాలి అని ఒక క్లారిటీ మీకు వచ్చిన రోజు మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో బ్రాండ్ అండ్ మీ కస్టమర్స్కి మీరు ఎలా చూపించుకోవాలనుకుంటున్నారో అలా చూపించుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవడం. దానిలో మీ కస్టమర్స్ ఎవరు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళు ఏం కొంటారు, వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ చూస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఒక డాష్ బోర్డ్ లాగా క్రియేట్ చేసుకొని ఒక విజువలైజేషన్ వచ్చిన తర్వాత మీ కస్టమర్ ఎంతవరకు ఖర్చు పెట్టగలడు అనే ఒక చిన్న అవగాహన మీకు ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ విల్లింగ్నెస్ టు పే. అంటే ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్కి ఎంత మ్యాక్సిమం ఖర్చు పెట్టగలడు ఆ పొజిషనింగ్లో, ఆ మార్కెట్లో, ఆ ప్రోడక్ట్కి అనేది ఒక అవగాహన ఉంటే మీ ప్రోడక్ట్కి ప్రైస్ ఎంత పెట్టుకోగలరో మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడే చాలా బ్రాండ్స్ ల్యాక్ చేసేది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న తర్వాత మనకి చాలా స్కోప్ ఉంటుంది. అంటే నా ప్రోడక్ట్ చాలా మంచిది, నేను ఇంత ప్రైజింగ్ నేను పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆ ప్రైజింగ్కి ఆ కస్టమర్ కొంటాడా లేదా, ఆ ప్రైజింగ్కి అసలు ఆ మార్కెట్కి మనకి వ్యాలిడ్ ఉంటుందా లేదా అనే ఒక వ్యాలిడేషన్ మాత్రం మనం ఎప్పుడు చేయలేం. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కస్టమర్ తీసుకున్నప్పుడే వస్తుంది. ఇక్కడే పొజిషనింగ్ చాలా ఇంపార్టెంట్. పొజిషనింగ్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిటర్మైన్ ఉంటుంది. మనం చూపించే విధానం, మనం చెప్పే విధానం, మనం మాట్లాడే విధానం. ఈ 3 ఫ్యాక్టర్స్ మీదనే మీరు ప్రీమియంగా పొజిషన్ అవుదాం అనుకుంటున్నారా, అల్ట్రా ప్రీమియంగా చేద్దాం అనుకుంటున్నారా, అఫోర్డబుల్గా మాస్ మార్కెట్లోకి వెళ్దాం అనుకుంటున్నారా అనే ఒక క్లారిటీ కస్టమర్కి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. సో ఒక వాటర్ బాటిల్ నేను తీసుకున్నప్పుడు నేను ఒక వాటర్ బాటిల్ నేను ఒక 6 రూపీస్కి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో 6 రూపీస్ టు 10 రూపీస్ సెగ్మెంట్లో ఏం బ్రాండ్స్ ఉన్నాయి? క్లియర్ వాటర్ బాటిల్, ఆక్వామైన్, బిస్లరీ హాఫ్ లీటర్స్ అండ్ కిన్లే హాఫ్ లీటర్స్, ఇవన్నీ ఒక సెగ్మెంట్లో ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మీరు చూసుకుంటే కిన్లే వాడు మాస్ మార్కెట్కి టార్గెట్ చేసుకుంటూ ఆ కేటగిరీ సెగ్మెంట్ చేసుకునే ఒక ప్రైసింగ్ తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం ఒక సెట్ ఆఫ్ సెగ్మెంట్కి నేను క్యాటర్ చేద్దాం అనుకుని ఒక సెట్ ఆఫ్ వాటర్ బాటిల్స్ నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను మార్కెట్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ స్మార్ట్ వాటర్, దిస్ వేదిక, దిస్ ఎవియాన్, విచ్ వాళ్ళ మార్కెట్ వాళ్ళ క్యాటర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళు పొజిషన్ చేసుకునే విధానం మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే బ్రాండ్ 2 డిఫరెంట్ బ్రాండ్స్ని కేటగరైజ్ చేసుకుంటూ తీసుకువెళ్తుంది. అంటే మాస్ మార్కెట్ అఫోర్డబుల్ చేసుకునే వాళ్ళకి, ప్రీమియం చేసుకునే వాళ్ళకి. ఇక్కడ మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే నేను ప్రీమియంగా ప్రొడక్ట్ వచ్చి సెల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రీమియంగా మీరు కనిపించాలి. యువర్ డిజైన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఇక్కడే. మీరు ఏ ఫ్రీలాన్సర్ దగ్గరికి వెళ్తారో అదంతా అనవసరం. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ దట్ యు పుట్ ఆన్ యువర్ బ్రాండ్, అది ఫౌండేషన్. ఎప్పుడైనా సరే ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఒక బ్రాండ్ క్రియేట్ చేసేటప్పుడు మనం చూపించే విధానం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ద కన్స్యూమర్ సీస్ ఇస్ వాట్ ఇస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ దట్ హీ గెట్స్ ఫ్రమ్ యువర్ బ్రాండ్. ప్రోడక్ట్ మనం చూపించేది, బ్రాండ్ మనం చూపించేది ప్రీమియంగా కనిపించింది అనుకోండి, కస్టమర్ ఫస్ట్ ఇంప్రెషన్ ప్రీమియంగా ఉంటుంది. లేదా మీరు నార్మల్గా చూపించేది నేను ప్రీమియం బ్రాండ్ అని చెప్పుకునే ప్రాసెస్లో చాలా కన్ఫ్యూజన్ బిల్డ్ చేస్తారు. సో విజువల్ థింగ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు డిజైన్ చేసుకునే ప్రతి ఫ్యాక్టర్, లోగో అవ్వచ్చు, బ్రాండ్ ఐడెంటిటీ అవ్వచ్చు, ప్యాకేజింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ డాష్ బోర్డ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే ఏజెన్సీకి ఇస్తారో వాళ్ళతో క్లియర్గా చెప్పండి, దిస్ ఇస్ హౌ మై కస్టమర్ షుడ్ యాక్చువల్లీ సీ ద ప్రోడక్ట్. ఇలానే నాకు కనిపించాలనే ఒక క్లియర్ థాట్ ప్రాసెస్ మీకు ఉండాలి. ఫస్ట్ ఏజెన్సీకి ఉండకూడదు. మీకు ఎప్పుడైతే ఆ థాట్ ప్రాసెస్
ప్రాసెస్ ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు ఆర్ ఎనీ అదర్ డిజైనర్ కెన్ బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. విజువల్స్ ఎప్పుడైతే స్ట్రక్చర్డ్ గా ఉంటాయో ద నెక్స్ట్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్. చాలా మంది నెగ్లెక్ట్ చేసేది మీ ప్రోడక్ట్ ఏం చేస్తుంది ఆర్ మీ బ్రాండ్ ఎందుకు డిఫరెంట్ అన్న దానిలో చాలా మంది వి గివ్ యూ బెటర్ క్వాలిటీ దెన్ అదర్స్ అంటారు. క్వాలిటీ ఎవ్రీ వన్ గివ్స్ యూ. క్వాలిటీలో యూ కాంట్ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్. ద ఓన్లీ వే యూ కెన్ డిఫరెన్షియేట్ ఇస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది ప్రోడక్ట్ వాడిన తర్వాత అనే ఒక చోట డిఫరెన్స్ మీరు బిల్డ్ చేయగలిగితే అది లాంగ్ టర్మ్ ఉంటుంది. క్వాలిటీ ఇవాళ ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, అండ్ మీకన్నా బెటర్ క్వాలిటీ వేరే వాళ్ళు తీసుకురావచ్చు కూడా. బట్ వెన్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ, you're not building up a brand, you're building a business. ఒక కస్టమర్ మైండ్లో నా ప్రోడక్ట్ వాడిన తర్వాత వాడి డిఫరెన్స్ ఐడెంటిఫై చేసి వాడి మైండ్లో నుంచి వచ్చే సమాధానం ఆర్ ఎమోషన్ ఉంటుంది చూసారా, దాట్ ఈస్ యువర్ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్. ఆ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ ఇనిషియల్గా మీరు బిల్డ్ చేసుకోగలిగితే మార్కెట్లో లాంగ్ టర్మ్ బ్రాండ్ సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది. తద్వారా మీకు మార్కెటింగ్ కాస్ట్ చాలా తగ్గుతుంది. ఇక్కడే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద బ్రాండ్స్ ఫెయిల్ అయ్యేది. వాళ్ళు ఏం చేస్తారంటే వెన్ యూ స్టార్ట్ క్రియేటింగ్ సంథింగ్, అడ్వర్టైజింగ్ మీద ఫోకస్ చేసేద్దాము, మనం వైల్డ్గా వెళ్ళిపోతాము, చాలా పెద్దగా కనిపించాలని చెప్పి దే పుట్ హ్యూజ్ బడ్జెట్స్. కానీ వాళ్ళ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేనప్పుడు ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయండి, అడ్వర్టైజింగ్ ఆపేస్తున్న బ్రాండ్ మార్కెట్లో కనపడదు. ఒక బ్రాండింగ్తో బిల్డ్ అయిన బ్రాండ్ మాత్రమే మార్కెట్లో సస్టైన్ అవుతుంది. దట్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఒక కన్జ్యూమర్కి ఇవాళ రోజుల్లో మనం బ్రాండ్గా కనపడటం చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక బిజినెస్ నుంచి బ్రాండ్గా కన్వర్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మిమ్మల్ని జనాలు బిజినెస్గానే చూసేవాళ్ళు. అక్కడి నుంచి బ్రాండ్గా ట్రాన్సిషన్ అయ్యే ప్రాసెస్లో చాలా హర్డిల్స్ ఉంటాయి, చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలి, చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ దట్ ఈస్ వేర్ ఆబ్స్టికల్స్ అన్ని ఓవర్కమ్ చేసుకుంటేనే మీరు మార్కెట్లో ఉండగలరు. అండ్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ ఐ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ఒక బిజినెస్ని బ్రాండ్గా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అసలు ఒక బ్రాండ్గా ఉన్నదాన్ని ఎక్స్పాన్షన్ ఎలా చేయాలన్న ప్రాసెస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Stay tuned for SAN Strategies. Subscribe and follow SAN Strategies for more updates.